గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం గత 3 ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ గేమ్ చేంజర్ నిజంగా గేమ్ ని చేంజ్ చేశాడా? మన ఫిల్మీ బీట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే గత 5 ఏళ్ల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పాలన టార్గెట్ గా దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ ఈ సినిమా. ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం పాత్రల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణ వాతావరణాన్ని కథకు ఇంధనంగా వాడుకొని స్వచ్ఛమైన ప్రజా పాలనను సాగించే ఓ కలెక్టర్ కథగా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిని పూర్తిగా టార్గెట్ చేసుకుని అవినీతిపై సినీ అస్త్రాన్ని సంధించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు శంకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆయన విజన్ గాడి తప్పిందనిపిస్తుంది. ఏపీలో ఇసుక, ఐరన్ మైనింగ్, గంజాయి వ్యాపారం చేసే మోపిదేవి రామచంద్రారెడ్డి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసే కలెక్టర్ కథతో సినిమాను ప్రారంభించి మధ్యలో తన కాలేజీలో లవ్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ ను నెగ్గుకొచ్చారు. అయితే రొటీన్ గా సాగుతుందనిపించే సమయంలో బ్రహ్మాండమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై హైప్ క్రియేట్ చేయడంలో శంకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో పెంచిన అంచనాలకు తగినట్టుగానే అప్పన్న, సత్యమూర్తి జర్నీ, అలాగే పార్వతితో ప్రజా పోరాటాలను ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పెంచారు. సెకండ్ హాఫ్ లో రామ్ నందన్, పార్వతి మధ్య సెంటిమెంట్ ఎమోషనల్ గా మార్చేసిందనే చెప్పాలి. మదర్ సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే అంతా బాగానే వెళుతుందని సమయంలో ఎలక్షన్ ఎత్తుగడ సినిమాపై ఉన్న పాజిటివ్ ఫీలింగ్ ను నెగటివ్ గా మార్చింది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఊరమాస్ సన్నివేశాలతో రొడ్డకొట్టుడు ఫైట్స్ తో సినిమాను ముగించడం నిరాశ అని చెప్పాలి. ఇక కథ, కథనాల విషయాలు పక్కన పెడితే నటీనటులు పోటీ పడి మరీ పర్ఫార్మెన్స్ ను ఇచ్చారు. రామ్ నందన్ గా, అప్పన్నగా రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. కలెక్టర్ గా, ప్రజా నాయకుడిగా 2 పాత్రల్లో అద్భుతమైన వైవిధ్యాన్ని చూపించారు. ఇక మోపిదేవిగా ఎస్జే సూర్య పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్ తో అల్లాడించారు. రామ్ చరణ్ తో పోటీ పడుతూ నువ్వా నేనా అన్న విధంగా నటించారు. ఇక పార్వతి పాత్రలో అంజలి ఉత్తమ నటనను, సినిమాకు కావాల్సిన బోలెడంత ఎమోషన్ ను అందించారు. కొన్ని సీన్లలో కంటతడి పెట్టించే భావోద్వేగాన్ని పండించారు. శ్రీకాంత్, జయరాం, సముద్రకని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇక సునీల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు, తిరు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పాటలు సినిమాలో కనువిందుగా చిత్రీకరించారు. గ్రాఫిక్ వర్క్ బాగుంది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు పర్వాలేదనిపించేలా ఉంది. దిల్ రాజు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. గేమ్ చేంజర్ సినిమా పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్లతో రూపొందిన రెగ్యులర్ పొలిటికల్ డ్రామా. ఏపీ ఎన్నికలకు ముందు వచ్చుంటే ఈ మూవీ ఇంపాక్ట్ మరో విధంగా ఉండేదనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాలను చూసిన వారికి ఈ డ్రామా తెర మీద ఏ మేరకు నచ్చుతుందో చూడాలి. అయితే ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ ను శంకర్ గాలికి వదిలేయడం మింగుడు పడని విషయం. కానీ మదర్ సెంటిమెంట్ ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రామ్ చరణ్, సూర్య, అంజలి, శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సినిమా చూసి మంచి అనుభూతిని పొందాలంటే మాత్రం థియేటర్లలో చూస్తే థ్రిల్ ఉంటుంది. మొత్తానికి గేమ్ చేంజర్ గేమ్ ని చేంజ్ చేశాడా లేదా అనేది పక్కన పెడితే సంక్రాంతి పండుగ సమయంలో మెగా ఫ్యాన్స్ కు ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటిదనే చెప్పొచ్చు.